అందరికీ నమస్కారం. మనకు ఉండే నమ్మకాలు అంటే మనం నిజం అనుకునే భావనలు. అవి మన అనుభవాలపై ఆధారపడి ఉంటాయి. కానీ అవి ప్రతిసారి నిజం కాకపోవచ్చని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 49వ కథను చెప్పుకుందాం. కథ పేరు పెద్ద ఏనుగు చిన్న తాడు. ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? రామాపురంలో ఒక మావటివాడు ఉండేవాడు. అతని దగ్గర ఒక ఏనుగు పిల్ల ఉండేది. అతను ఆ ఏనుగును రోజూ మేతకు తీసుకెళ్లి తిరిగి ఇంటికి తీసుకొచ్చి చిన్న తాడుతో కట్టేసేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఏనుగు పెద్దగా అయ్యింది. అదిలా ఉండగా ఒకరోజు అటువైపుగా వెళ్తున్న ఒక బాలుడి దృష్టి చిన్న తాడుతో కట్టేసిన ఆ పెద్ద ఏనుగుపై పడింది. అది చూసిన ఆ బాలుడు, అంత చిన్న తాడుతో అంత పెద్ద ఏనుగుని ఎలా కట్టేశారు? ఆ ఏనుగు తాడుని తెంపకుండా ఎలా ఉంది? లేదా ఆ తాడుకి అంత బలం ఉందా అని పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ ఆలోచనలన్నీ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వెంటనే అతను ఏనుగు యజమాని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, అంత పెద్ద ఏనుగుని నువ్వు ఇంత చిన్న తాడుతో కట్టేశావు. అది దాన్ని తెంపకుండా అలాగే ఎలా ఉండిపోయింది అని అడిగాడు. అతని ప్రశ్న విన్న మావటివాడు చిన్నగా నవ్వి ఇలా బదులిచ్చాడు. ఆ ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు దాన్ని నేను చిన్న తాడుతో కట్టేశాను. ఏనుగు దాన్ని తెంపడానికి చాలాసార్లు ప్రయత్నించింది. కానీ దాని బలం సరిపోలేదు. అప్పుడు ఏనుగు దానికంటే ఆ తాడుకే బలం ఎక్కువగా ఉందని, తాడుని తెంపలేనని, బలం సరిపోదని అపోహలో పడి ఇప్పటి వరకు ఆ అపోహలోనే ఉండిపోయింది. ఇప్పుడు ఏనుగు పెద్దయింది. దాని బలం ఎక్కువ. కానీ తాడును తెంపగలను అనే విషయం అది గ్రహించలేకపోతుంది అని అసలు విషయం చెప్పాడు. ఆ విషయం విన్న బాలుడు ఒక చిన్న అపోహ, నమ్మకం ఆ ఏనుగు యొక్క బలాన్ని తెలుసుకోకుండా చేసింది కదా అని అర్థం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళుతూ అమ్మో, ఆ ఏనుగులాగా నన్ను నేను తక్కువ అంచనా వేసుకోవద్దని నిర్ణయించుకున్నాడు. కథలో నమ్మకాలు నిజాలు కావని తెలుసుకున్నాం. నమ్మకం ధైర్యాన్నిస్తుంది లేదా పిరికివాన్ని చేస్తుంది. నేను చేయగలను అనేది నమ్మకమైతే నేను చేయలేను అనేది కూడా నమ్మకమే. అయితే ఒకటి బలాన్ని ఇస్తుంది, మరొకటి బలహీనుని చేస్తుంది. నిజానికి నమ్మకాలు నిజాలు కావు. చాలాసార్లు ఆత్మన్యూనతా భావం మనిషిని కృంగదీస్తుంది. ఏమీ చేయలేను అనే భావాన్ని, ఎందుకు పనికిరాను అనే ఆలోచనని ఇస్తుంది. ఆ న్యూనతా భావం ఇతరుల మాటల వల్ల, మన యొక్క జీవిత అనుభవాల వల్ల ఇంకా బలపడుతుంది. ఇలా తమకు ఉన్న బలాన్ని కూడా తక్కువ అంచనా వేయడం జరుగుతుంది. నువ్వు ఏంటి అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలాంటి వాడివి అని నీ మీద నీకున్న నమ్మకం ముఖ్యం. బిలీఫ్ ఈజ్ అన్ యాక్సెప్టెన్స్ that something exists or is true, especially one without proof. పాజిటివ్ సెల్ఫ్ టాక్. నీ మంచితనం, నీ గొప్పతనం, నీలోని శక్తి సామర్థ్యాల గురించి నీతో నీవు మాట్లాడుకుంటూ నిన్ను నీవు సబాష్ అనుకో. రోజుకి ఒక్కసారైనా నేను శక్తివంతుణ్ణి అని అనుకోండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 49వ కథ సమాప్తం.